ఓం సాయినాథాయ నమః. ఈరోజు మనం 3వ రోజు ప్రయాణంలో కొనసాగుతున్నామండి. ప్రియమైన సాయిబాబా భక్తులారా, ఈరోజు మనం బాబాగారు బోధించిన 2 గొప్ప మంత్రాలను గుర్తు చేసుకోవాలి. అది ఒకటి శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అనగా నమ్మకం, సబూరి అనగా ధైర్యం, ఓర్పు. సాయిబాబా గారు మనకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారండి. నా దగ్గరికి వచ్చిన భక్తులు ఎవ్వరూ నిస్సహాయులు కాదు. నేను వాళ్లకు ధైర్యం, ఆశ, మార్గం ఇస్తాను. అలాగే మన జీవితంలో ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుందండి. మనం ఎంత గట్టిగా కష్టపడినా, మనసారా ప్రార్థించినా మనకు ఫలితం అయితే రాదండి. అప్పుడే మనం విచారిస్తాం, విసుగు చెందుతాం. అయితే బాబాగారు చెప్పారండి, ఏమనగా అంటే, నా భక్తుడికి నేను ఎప్పుడూ శ్రద్ధను నేర్పిస్తాను, అలాగే ఓర్పును కూడా నేర్పిస్తాను. అలాగే సరైన సమయంలోనే ఫలితాన్ని కూడా ప్రసాదిస్తాను. అలాగే ఆకాశంలో మేఘాలు ఎంత గట్టిగా కమ్ముకున్నా అండి, సూర్యుడు మరలా తిరిగి ప్రకాశిస్తాడు కదా. అలాగే మన కష్టాలు కూడా ఒక దశ దాటి విజయం వెలుగులోకి వస్తుంది. ఒక చిన్న కథ అండి. ఒక భక్తుడు బాబాని అడిగాడంట. ఏమనగా అంటే, బాబా, నేను ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ఫలితం రావట్లేదు. అప్పుడు బాబాగారు చిన్నగా నవ్వుతూ, నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అలాగే నీ ప్రార్థన కూడా ఏది వ్యర్థం కాదు. ఓర్పుతో వేచి చూడు. నువ్వు కోరుకున్న దానికంటే గొప్ప విజయాన్ని నువ్వు సాధిస్తావు. నేను నీకు ప్రసాదిస్తాను. ఈరోజు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే శ్రద్ధతో ప్రయత్నించాలి, సబూరితో ఎదుర్కోవాలి. సాయిబాబా గారు ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. అందరము నడిచే ప్రతి అడుగులో సాయిబాబా గారు తోడు మనకు ఉంటుంది. ఓం సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయిరామ్, జై సాయిరామ్, జై